అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మధ్యాహ్నం భోజనానికి సింపుల్ గా రుచిగా కేవలం 15 నిమిషాల్లోనే ఏదైనా రెసిపీ చేసుకోవాలి అని చూస్తున్నారా? అయితే రండి, ఈ బ్రహ్మాండమైన వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. ఈ రెసిపీకి నేను 2 మీడియం సైజులో ఉన్న పెద్ద వంకాయలు తీసుకున్నాను. ఈ రెసిపీకి ఇలాంటి పెద్ద వంకాయలు తీసుకుంటే రుచిగా ఉంటుంది. వీటిని ఇలా కాస్త మందంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా లేదా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో మసాలాలు యాడ్ చేద్దాం. ముందుగా 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ నూనె వేసి ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టేట్టు కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇంకాస్త వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి, కలుపుకోవడానికి సులభంగా ఉంటుంది. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టడానికి 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. దీనివల్ల వంకాయ ముక్కలు ఎక్కువ రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను వెడల్పాంటి తవా తీసుకున్నాను. తవా వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకోండి. చిన్న మంటలోనే ఉంచి నూనె తవా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటిగా మ్యారినేట్ చేసుకున్న వంకాయ ముక్కలు పెట్టుకుందాం. ఫ్లేమ్ని మీడియం లోలో ఉంచి వంకాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించాలి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుందాం. ఇక్కడ నేను వీటిని తిప్పుకునే ముందు పైన కొద్దిగా నూనె అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నెమ్మదిగా అన్నిటినీ తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని మీడియం లోలోనే ఉంచి చేసుకోండి. ముక్కల్ని మళ్ళా ఒక్కసారి తిప్పుకుందాం. చూడండి, మొక్క పైన ఉన్న కలర్ ఎంత బాగుందో. నేను ఇదివరకే వంకాయలతో చాలా రెసిపీస్ చేశాను. కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. వంకాయ ముక్కలు 2 పక్కా కూడా బాగా వేగినాయి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ రెసిపీకి నేను 400 గ్రాములు ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. గెడ్డలు లేకుండా పెరుగుని క్రీమీగా అయ్యేంత వరకు విస్క్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ పెరుగులో నేను ఎలాంటి ఉప్పు కానీ మసాలాలు కానీ ఏమీ వేయలేదు. పెరుగుని ఇలా గడ్డలు లేకుండా విస్క్ చేసుకుంటే మీకు వంకాయ పెరుగు పచ్చడి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు తాలింపు పెట్టుకుందాం. దీనికోసం కడాయిలో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడైంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఈ పాయింట్లో ఎండుమిరపకాయలు, తర్వాత చిటికెడు ఇంగువ, అలానే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాల పాటు వేయించాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి చిన్న మంటలో పెట్టి మసాలాలు అన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేయించక్కర్లేదు. మరో 2-3 నిమిషాలు చిన్న మంటలోనే వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముక్కల్ని గిన్నెలోకి తీసుకుని పైన ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగుని వేసుకుందాం. ఉల్లిపాయ తాలింపు కూడా వేసుకోవాలి. వావ్, అసలు చూడండి, మసాలాలు, ఉల్లిపాయలు, పెరుగు ఎంత బాగా కలిసిపోయిందో. లైట్గా పైన కలుపుకోండి. ఈ ఉల్లిపాయ మసాలా మొత్తంగా వంకాయ పెరుగు పచ్చడికి మంచి రుచిస్తుంది. ఒకవేళ ఈ వంకాయ పెరుగు పచ్చడి మీకు నోరు ఊరిస్తే నాకు యమ్మీ అని కమెంట్ చేయండి. ఫైనల్గా కొన్ని వంకాయ ముక్కల్ని పైన కూడా పెట్టుకుందాం. లాస్ట్గా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వావ్, అసలు చూడండి, మన రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. వంకాయ పెరుగు ఈ రెండిటి కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను వేడివేడి అన్నంతో ఈ వంకాయ పెరుగు పచ్చడిని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వంకాయ పెరుగు పచ్చడి రైస్కి లేదా రోటీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అసలు ఆ వంకాయ ముక్కలు అయితే నోట్లో కరిగిపోతుంది. పెరుగుతో ఈ వంకాయ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.